బాగున్నారండి? మీరంతా ఏం చేస్తున్నారు? చూసారండి, తోటలోకి వెళ్ళానండి కాయగూరలు కోసుకుందామని. బెండకాయలు చిన్న చిన్న చెట్లు అండి. మొన్న అయితే చాలా పెద్ద చెట్లు, పొడవస్తలు అంతేవి కాదు, అవి కూడా ఉన్నాయండి. చూడండి, నేను ఇప్పుడు వీడియో ఎందుకు తీశానంటే బెండ పువ్వు సేమ్, బెండ చెట్టు పువ్వు, గోంగూర చెట్ల పువ్వు సేమ్ అండి. ఇంకా చూడండి, గోంగూర చెట్ల పువ్వు కూడా చూపిస్తాను మీకు. అస్సలు మార్పు ఏమీ ఉండదన్నమాట. నాకైతే చాలా వింతగా అనిపించింది. రెండు ఒకేలాగా ఉండడం ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఆ కలరు లోపల రెడ్ కలరు, బయటేమో బిస్కెట్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయంటే రెండు పువ్వులు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయండి. ఇదిగోండి గోంగూర చెట్టు చూడండి, కాకపోతే ఇది ఎక్కువ విడిచినట్టు ఉంది. అదిగోండి గోంగూరాకు, రెండు కూడా సేమ్ బిస్కెట్ కలరు, లోపల రెడ్ కలరు. నేను అలా టబ్బుల్లో వేసుకున్నానండి. బెండకాయలు అన్నీ కోసుకున్నాను ఈరోజు, పులుసు పెడదాం కదని. లేత బెండకాయలు కదండి, మనకి మందులు అవి ఏమీ ఉండవు కదా, ఇంచక్క పురుగు మందులు కొట్టడాలు అవి ఏమి ఉండవు, మార్కెట్లో తెచ్చినవి అయితే ఉంటాయి. అందరికీ కుదరదు కదండి బెండకాయ చెట్లు వేసుకోవడం. చాలామంది మేళ్ళ మీద వేసుకుంటున్నారు టబ్బుల్లో పెట్టుకుని. చూసారు ఎంత చక్కను, మనం సొంతంగా ఇలాగా టబ్బులో వేసేసుకుని మట్టి బెండ మొక్కలు వేసుకుంటే మొక్కలు వస్తాయండి ఎంచక్క, చాలా బాగుంటాయి కదా. సొంతంగా ఇలా కోసుకుని వండుకోవడం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికప్పుడే కోస్తుంటానండి నేను. ఒక 10 కాయలు అయితే చాలు, మా కూర అయిపోతుంది. అలాగా వండేసుకుంటే సరిపోతుంది. అందుకనండి తోటలోకి వచ్చి ఫ్రెష్గా బెండకాయలన్నీ కోస్తూ వీడియో తీసానమాట అండి. మీరంతా ఏం చేస్తున్నారండి? మీరంతా బాగున్నారా? కార్తీక మాసం వెళ్ళిపోయింది, మార్గశిర మాసం కదండి ఇప్పుడు. గురువారాలు చేస్తే చాలా మంచిదని గురువుగారు చెప్తున్నారు. అందుకని గురువారం నిన్న వీడియో పెట్టానండి. గురువారం చేసుకుని బాబా గుడికి వెళ్ళి మీకు వీడియో షేర్ చేశాను. బాబా పల్లకీ సేవ అన్నీ కూడానండి. మళ్ళీ వెళ్ళినప్పుడు పల్లకీ పాట కూడా సాయంత్రం పెడతానండి మీకు, బాబా గారిని ఉయ్యలు ఊపడం అన్నీ కూడా. ఇంకొకటి మీకు చూపించాలనుకుంటున్నాను, చూడండి. ఇవేం చిక్కడో చెప్పుకోండి మీరు అందరూ. చూసారా, బఠానీ చిక్కడు అంటారండి, పొట్టి చిక్కడు కూడా అంటారు, బఠానీ చిక్కడు అంటాము. మా అమ్మగారి ఇంటి దగ్గర ఎప్పుడు ప్రతి వేసవకాలం వచ్చిందంటే, పండగ వచ్చిందంటే చాలా కాయలండి ఇంటి పక్కన అందరికీ పంచిపెట్టేవారు. మేము కాదండి, మా ఇంటి పక్కన అమ్మమ్మగారని ఉండేవారు. వాళ్ళండి చెల్లూరు నుంచి వచ్చేసారు వాళ్ళు ఇక్కడికి, తాపేశ్వరం వాళ్ళండి. నిజంగా ఎన్ని చిక్కడికాయలు అందరికీ పంచిపెట్టేవారండి. నిజంగా ఈ కూర ఉంటుందండి, అయ్యి బాబోయ్, గుత్తొంకాయ కూర కూడా దీని ముందు పనిచేయదు, అంత బాగుంటుందండి చిక్కడికాయ. ఆ విత్తనాలు తీసుకొచ్చి మా అమ్మగారు ఇంతకుముందు కూడా ఇచ్చారు పాపం, గృహప్రవేశం టైంలో చాలా పాదులు వచ్చినవి. కానీ గేదెలన్నీ చుట్టూరు గోడ లేక మాకప్పుడు తినేసినవండి గేదెలన్నీ. ఎలాగైనా సరే ఆ విత్తనాలు కొద్దిగా దాచుకుని నేను 2-3 గింజలు వేసాను, అంతే వచ్చేసిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.